బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బాలానగర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ట్రాఫిక్ కానిస్టేబుల్ నిర్లక్ష్యానికి వాహనదారుడు మృతి చెందాడు. చలానా కోసం రన్నింగ్ వాహనాన్ని కానిస్టేబుల్ ఆపడంతో పాటు చొక్కా పట్టుకుని లాగటం వల్లే బస్సు టైర్ల కింద పడి జోజిబాబు చనిపోయాడని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. స్పాట్లోనే జోజిబాబు మృతి చెందగా మృతుడికి 2 చిన్నపిల్లలున్నారు. ఏపీలోని కోనసీమ నుంచి వచ్చిన జోజిబాబు కార్పెంటర్గా ఇక్కడ పనిచేస్తున్నాడు. కానిస్టేబుల్ ను పట్టుకున్న స్థానికులు అతనిపై దాడికి యత్నించారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సురేష్, మనం చూస్తున్నాం చలానా కోసం ఒక బైక్ మీద వెళ్తున్న వాహనదారుని ఆపే క్రమంలో అతను ప్రాణాలనే బలికొన్నాడు ఆ కానిస్టేబుల్. ఇప్పుడు చలానా కట్టకపోతే అది అతని పేరుపైనే ఉంటుంది. మనం చూస్తున్నాం ఆన్లైన్లో ఎక్కడ చెక్ చేసుకున్నా కానీ ఒక ఫోటో తీస్తే సరిపోతుంది. చొక్కా పట్టుకుని లాగాల్సినంత అవసరం ఏముంది? అంటే మృతుడే తప్పించుకుని వెళ్ళిపోయే క్రమంలో కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని లాగాల్సి వచ్చిందా? డీటెయిల్స్ ఏంటి? అంటే బాల్నగర్ ఐడియల్ చౌరస్తా దగ్గర ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. రెగ్యులర్గా అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుంటారు, చలాన్లు రాస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఉదయం 11-12 గంటల ప్రాంతంలో కానిస్టేబుల్ గోపాల్ అని అక్కడ విధులు నిర్వహిస్తున్నాడు. మధ్యలో వెళ్తున్నటువంటి జోష్బాబ్ బైక్ని ఒక్కసారిగా ఆపే ప్రయత్నం చేశాడు. కానీ అతను కొంచెం వేగంగా ఉండడంతో ఆపలేకపోయాడు. వెంటనే అతన్ని చొక్కా పట్టుకొని లాగడంతో అతను కింద పడిపోవడంతో ఒక్కసారిగా వెనకాల వచ్చినటువంటి బస్సు అతని పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. వెంటనే వాహనదారులు, స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ధర్నా చేశారు. పోలీస్ నిర్లక్ష్యం వల్లనే జోష్బాబు చనిపోయాడు కాబట్టి అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలి. గోపాల్ మద్యం తాగి అక్కడ విధులు నిర్వహిస్తున్నారు అంటున్నారు. ఒకసారి జోష్బాబు సోదరుడు ఉన్నారు, అసలు ఏం జరిగిందో పూర్తిగా ఏం జరిగిందండి? అసలు మీ అన్న ఎప్పుడు వచ్చాడు బయటికి? ఎట్లా వెళ్తున్నాడు? అన్న బయటికి ఎప్పుడు వచ్చారో తెలియదండి నాకు. అన్న వచ్చినప్పుడు నాకు యాక్చువల్గా 12:45కి కాల్ వచ్చిందండి. అన్న వాళ్ళ ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది. అంటే అన్న మొబైల్ ఫోన్ నుంచి నాకు అన్న వాళ్ళ మొబైల్ నెంబర్ నుంచి వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేశారంట. అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి వాళ్ళ ఫ్రెండ్ నాకు ఫోన్ చేశారండి. నేను ఇట్లా అన్నకి యాక్సిడెంట్ అయ్యిందంట అని చెప్పారండి. యాక్సిడెంట్ అంటే నేను మామూలుగా చిన్నది ఏదైనా అయ్యిందేమో వస్తున్నాను అని చెప్పా. తర్వాత నేను మళ్ళీ మా బ్రదర్కి కాల్ చేశానండి. ఫస్ట్ టైం చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. సెకండ్ టైం కాల్ లిఫ్ట్ చేస్తే అక్కడ లోకల్ ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళు లిఫ్ట్ చేసి మీ బ్రదర్కి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పారు. యాక్సిడెంట్ అయిందని చెప్తే అంటే ఏమైందన్న అంటే ఇలాగ కానిస్టేబుల్ ఇలా చట్టబడి గుంజారమ్మా, గుంజితే బస్ కింద పడిపోయి స్పాట్లో చనిపోయాడని చెప్పారు. నాకు ఇంకా అసలు ఏం చేయాలో తెలియక నేను కూడా ఒక డ్రైవింగ్ డ్యూటీ చేసుకుంటాను. ఏం చేయాలో తెలియక సార్ నాకు విడిచిపెట్టేసి నేను ఎమ్మటనే జూబ్లీహిల్స్ నుంచి ఇక్కడికి వచ్చినప్పటికీ కనీసం అక్కడ అంతమంది జనాలు ఉన్నారండి. అన్నది తప్పు ఉంటే అంతమంది జనాలు ఎవరు వచ్చి ఉంటారండి అక్కడ? అంతమంది కానిస్టేబుల్ తాగున్న వాళ్ళని కూడా లేడీస్ అక్కడ ఉన్న వాళ్ళు లోకల్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా కానిస్టేబుల్ కొట్టారంటారు. తాగుండి డ్యూటీలో ఉండడం వల్ల ఏంటని చెప్పి షర్ట్ పట్టుకుని పడిపోవడం వల్ల ఈ బాబు చనిపోయాడని చెప్పి లేడీస్ కూడా కొట్టారంటండి. వాళ్ళ లేబుల్స్ కూడా చింపేసుకున్నారండి. ఎవరైతే వీడియోలు తీస్తున్నారో వాళ్ళ లేబుల్స్ కూడా చింపేసుకున్నారండి. లేబుల్స్ చింపేసుకున్నారు పేర్లు తెలియకుండా. మెయిన్ క్యాండిడేట్ అయినా గోపాల్ అని ఉండండి. గోపాల్ క్యాండిడేట్ షర్ట్ పట్టుకుని గుంజాడంటండి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు కదా, ఏమన్నారు పోలీసులు? గోపాల్ని అదుపులోకి తీసుకున్నారా? ఇప్పుడు ఆ గోపాల్ అన్న ఆయన ఎక్కడ ఉన్నారో డీజీపీ గారికి డీజీపీ గారు పరామర్శించడానికి వెళ్ళారండి. డీజీపీ గారు పరామర్శించడానికి వెళ్ళారంటండి. ఆయన్ని చచ్చిపోయి ఇక్కడ మేము బాధపడుతుంటే అక్కడ పరామర్శించడానికి ఆయనకి వెళ్ళారంట డీజీపీ గారు. మరి ఇక్కడ ఇంతమంది ఇంత తెలగుండి ఏడుస్తుంటే ఆయనకి అర్థం కావట్లేదండి. మా ఏడుపులు మాకు అర్థం కావట్లేదు, బాధ అర్థం కావట్లేదు. ఆయన పరామర్శించి తాగేసి ఉన్న డ్యూటీ చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళ కానిస్టేబుల్ కదా, వాళ్ళకి న్యాయం చేసుకోవాలి కదా. ఇక్కడ చనిపోయి ఉన్న వాళ్ళకి ఎవరికి ఏముండదండి. సాధారణ వ్యక్తి కదా, ఒక ఎమ్మెల్యే ఎంపీఓ లేకపోతే ఎవరో సినీ ఇండస్ట్రీ వాళ్ళు అయితే ఇప్పటికీ ఏకంగా బళ్ళు మీద బళ్ళు పెట్టుకుని వచ్చి ఉండదు. ఇక్కడ మేము ఇది ఏం డిమాండ్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు ఏం కేసు పెట్టి కేసు పెడతామని సార్. అన్నకి 2 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి తగినంత న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఏం చేశాడు జోష్బాబు? కార్పెంటర్ వర్క్ సార్, కార్పెంటర్ వర్క్ చేస్తారండి. ఎంతమంది ఉన్నారు? 2 పిల్లలు అండి, 5 years 6 years చిన్న పిల్లలు. ఇప్పుడు పోలీసులతో మాట్లాడారు కదా, ఫైనల్గా ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఇంటర్గేషన్ చేస్తారు. సీసీటీవీ ఎప్పుడో జరిగింది, ఇప్పుడు దాకా టీటీ ఫొటోస్ తీసుకురాలేదండి, వీడియోస్ తీసుకురాలేదు. ఇంటర్గేషన్ చేసి ఎవరు ఏం చేశారు ఏంటనేది ఆరోపిస్తామని చెప్తున్నారు. ఇప్పుడు దాకా మాకేం చేయట్లేదు. బాడీ ఏమో అక్కడ అంబులెన్స్ తీసుకుపోయారు, గాంధీ హాస్పిటల్ తీసుకుపోయారని చెప్తున్నారు. ఎవరికి చెప్పారు, ఎవరికి తీసుకెళ్ళిపోయారు, ఎవరికి అర్థం కావట్లేదండి అసలు. అయితే కొంతమంది స్థానికులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఏం జరిగిందండి అసలు అక్కడ? అన్న ఏదైనా జరగని అన్న, ఓ మనిషిని ఒక కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ చంపేశాడు. ఇది జరిగిన వాస్తవం. ఏం చెప్తాను చెప్పండి. ఆడ పోలీస్ కానిస్టేబుల్
లైసెన్స్ ఉందా, ఇన్సూరెన్స్ ఉందా, పొల్యూషన్ ఉందా, డ్రింక్ అండ్ డ్రైవ్ చేశాడని ఎవ్రీడే ఐడిపిఎల్ డీమార్ట్ ఎదురుగా చెక్ చేస్తూ ఉంటాడు. అదే క్రమంలో చెక్ చేస్తుంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయాడో ఆ బాధితుడు ఆపిండో ఆపలేదో పక్కన పెడదాం, నువ్వు గుంజగానే కింద బస్ కిందికి పోయి చనిపోయాడు, నీకు గుంజాల్సిన అవసరం ఏమొచ్చింది? నీకు ఏదైనా లేకపోతే డాక్యుమెంట్స్ ఏమైనా లేకపోతే ముంగట బాలనగర్ ఇంకోటి ఉంది కదా, ఆడ పట్టుకో. నువ్వు గుంజుతాడు చచ్చిపోయి ఎవడు బాధ్యత దానికి? ఏమంటారు మరి పోలీసులు? వాళ్ళే చెప్పాలి, చదువుకున్న వాళ్ళు కదా, మాకైతే చదువు రాదు కదా, మీకైతే గొప్ప గొప్ప చదువు చదువుకున్నారు కదా. పాపం వాళ్ళు ఇద్దరు చంటి పిల్లలు తీసుకొచ్చి ఇస్తారా? 100 కోట్లు ఇచ్చినా కానీ ప్రాణం తీసుకురాలేం కదా బ్రదర్. మీరు చెప్పండి, సామాజిక మీలాంటి జర్నలిస్ట్ చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? కేసు కంప్లైంట్ పెట్టారు కదా, ఆయన ఏమో ఏసీపీ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడారు, మాతో మాట్లాడారు, పూర్తి విచారణ చేసి సీసీ కెమెరాలు తెప్పించుకొని న్యాయం చేస్తాం అంటున్నారు. నేనేమంటున్నా అంటే చంపిన ఆయన ఇప్పుడు ఎవరి చేత అయితే చంపబడ్డాడో ఆ కానిస్టేబుల్ ఎవరి డిపార్ట్మెంట్? పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్. ఎవరి తరపున వాళ్ళు న్యాయం చేస్తారు? అయితే కానిస్టేబుల్ ఎవరైతే గోపాల్ ఉన్నాడో, గోపాల్ మత్తులో ఉన్నాడని చెప్తున్నారు. ఇక్కడ జోష్బాబుకి సంబంధించిన కుటుంబ సభ్యులు కొందరు ఉన్నారు. ఏం జరిగిందమ్మా, మీరు అక్కడే ఉన్నారా? నేను లేను బ్రదర్, అక్కడ మేము బయట ఉన్నాం, చర్చిలో ఉన్నాము. అక్కడికి ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ ద్వారా మేము వచ్చేటప్పటికప్పుడే అంబులెన్స్లో ఎక్కించారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ట్రాఫిక్ పోలీసు గుంజడం వల్ల అతను బస్ కింద పడిపోయి చనిపోయారు అంటున్నారు. మాకు కావాల్సింది ఏం కాదు, అతన్ని ఏదో అరెస్ట్ చేసి అతన్ని జైల్లో పెట్టేయండి అని కాదు, అతని జాబ్లోంచి తీసేయమని కాదు, అతను తాగి డ్యూటీకి రాకూడదు. మెయిన్ వచ్చిన వాడు అతని దగ్గర హెల్మెట్ ఉంది అన్నీ ఉన్నప్పుడు అతన్ని ఆపడం ఎందుకు? ర్యాష్గా డ్రైవ్ చేసి వాడిని ఎవరినన్నా ఆపి లాగమనండి. కానీ మంచిగా ఉన్నవాడిని ఎందుకు లాగేయాలి? మంచిగా ఉన్నవాడిని కాలర్ పట్టి గుంజడం వల్లే పడిపోయాడు. అతని వల్ల ట్రాఫిక్ పోలీసు వల్లే చనిపోయాడు అతను, లేకపోతే చనిపోయాడు అతను స్పాట్లో డెత్. చెప్పండి మీరు. సార్ యాక్చువల్లీ అక్కడ జరిగిన సినారియో ఏంటంటే, మేము కూడా అక్కడ రియాలిటీలో ఉండి చూసిన వాళ్ళం కాదు, మేము అక్కడ నియర్ బై ఉంటాం కాబట్టి యాక్చువల్గా రోజు ఆల్మోస్ట్ ఒక నెల నుంచి అక్కడ కేసులు రాస్తున్నారండి. చాలామంది రోజు డ్యూటీలకు వెళ్తారు, అక్కడ ఇండస్ట్రియల్ కంపెనీలకు వెళ్తారు, ఐటీ కంపెనీలకు వెళ్తారు. రోజు ఇదో టార్చర్ అయిపోయింది అక్కడ కేసులు రాయటం. మార్నింగ్ 6:30కి 7:30కి మొదలు పెడతారండి కేసులు రాయటం. అది 10 అయినా 12 అయినా ఎండ్ వస్తే అయిపోతారు తప్ప పబ్లిక్ ఏం అడగడానికి లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసులు రాస్తారు. డీమార్ట్లో నుంచి కనీసం జనరల్ పబ్లిక్ కూడా బయటికి రాలేకపోతున్నారండి సరుకులు కొని. ఎందుకంటే 2 పిల్లలు ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, సరుకులు పెట్టుకుని బయటకు వెళ్తున్నా కానీ ఇంత లగేజ్ ఎందుకు తీసుకెళ్తున్నారని కేసులు రాస్తున్నారు. అక్కడ కొన్ని గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, అక్కడ నుంచి జనాలు బయటికి రాలేకపోతున్నారు. ఇవాళ జరిగిన సిచ్యువేషన్ అయితే ఆయన పట్టుకోవడానికి ట్రై చేసేసరికి ఇట్లా కాలర్ లాగేసరికి ఆయన ఉలిక్కి పడిపోయి టెన్షన్ పడిపోయి, ఆయన యాక్చువల్ కార్పెంటర్ అంటండి, లగేజ్ కూడా బండికే ఉంది. అసలు ఆయన పడిపోయేసరికి ఆయన నుంచి ఆర్టీసీ బస్సు వస్తుంది, తలకే పగిలిపోయింది, ఎక్కిచ్చేసారు బస్సు. ఆ వీడియో ఫుటేజ్ అంతా అందరి దగ్గర ఉంది. కనీసం పోలీసులు కన్సర్న్తో కూడా ఆలోచించకుండా ఆ బాడీ మీద కనీసం ఏ గుడ్డ కూడా కప్పలేదండి. అసలు చూడండి వీడియోలో ఎంత దారుణంగా ఉందంటే, వీడియోలో కనీసం ఆ బాడీ అట్లానే ఉంది, దాని మీద ఏం క్లాత్ కప్పలేదు. జనరల్ పబ్లిక్కి వెళ్ళి రోడ్డు మీద చెట్టుకున్న గోతం తీసుకొని వెళ్ళి అక్కడ కప్పితే కానీ అంత కప్పలేదు. ట్రాఫిక్ అవుతుందన్నారు, కరెక్టే, కాదనట్లేదు, ట్రాఫిక్ అవుతుంది. పోలీసులు అన్న మాట ఏంటంటే ట్రాఫిక్ అవుతుంది బ్రదర్, మీరు ఇక్కడ నుంచి క్లియర్ చేయండి అన్నారు. సరే, వీఆర్ కన్సర్న్ ఫర్ పోలీస్, క్లియర్ చేస్తాం. యాజ్ ఏ సిటిజన్గా ట్రాఫిక్ అవుతుంటే మేమైనా పోలీసులు తిట్టుకుంటాం, ఎక్కడ ఉన్నారు డ్యూటీలు చేస్తున్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే కనీసం బండికి ఉద్దేశింది, ఆ బస్సు లేదు, బస్సు ఎక్కడుందో తెలియదు, పర్సన్ ఎక్కించారు, ఆ అంబులెన్స్లో ఎక్కించారు, అంబులెన్స్ ఎక్కడుందో తెలియదు, పర్సన్ పంపించారు, ఆథరైజ్డ్ సిగ్నేచర్ లేకుండా పోస్ట్ మార్టం చేస్తారో లేదో కూడా చెప్పట్లేదు కనీసం. ఇప్పుడు ఏసీపీ గారు వెళ్ళి పరామర్శించారంట, ఓకే కరెక్ట్. అయితే మనము పోలీస్ స్టేషన్ ముందల జోష్బాబుకు సంబంధించిన బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు కూడా దిగడం జరిగింది. ఖచ్చితంగా కానిస్టేబుల్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. మత్తులో తాను అక్కడ డ్యూటీ చేస్తున్నాడు. ఎవరైతే జోష్బాబు బైక్ పై వెళ్తుండగా ఒక్కసారిగా అక్కడ బండి పట్టుకోవడమే కాకుండా అతను చొక్కా లాగడంతో కింద పడిపోయాడు. వెంటనే వెనకాల వస్తున్న ఆర్టీసీ బస్సు అతన్ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. రెగ్యులర్గా అక్కడే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంటుంది కాబట్టి చలాన్లు రాస్తూ ఉంటారు. ఆ చలాన్లో క్రమంలోనే గోపాల్, ఎవరైతే కానిస్టేబుల్ గోపాల్ ఉన్నాడో అతను జోష్బాబుని పట్టుకోవడంతోనే ఇన్సిడెంట్ జరిగింది. కాబట్టి పోలీసులు అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, మొత్తం ఇన్సిడెంట్ అంతా అక్కడ రికార్డ్ అయ్యింది. కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ను కూడా బయట పెట్టాలని చెప్పేసి జోష్బాబు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా మొత్తం ఈ కేసుని దర్యాప్తు చేసి, ఎందుకంటే పోలీసులే ఈ ఘటన కారణమయ్యారు కాబట్టి చర్యలు తీసుకుంటారా లేదా అని మాకు అనుమానం ఉందని చెప్పేసి జోష్బాబు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కాబట్టి బాలనగర్ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం జోష్బాబు మృతదేహాన్ని గాంధీ మార్చరీకి తరలించడం జరిగింది. అతనికి 2 పిల్లలు, చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి అతని కుటుంబాన్ని ఆదుకోవాలి అని చెప్పేసి కూడా ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన దిగడం జరిగింది. యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడే వాహనదారులు స్వచ్ఛందంగా రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దాదాపు 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. వెంటనే పోలీసులు అంతా అక్కడికి చేరుకొని ట్రాఫిక్ని క్లియర్ చేసి అక్కడ ఆందోళన చేస్తున్న వారిని అందరినీ సర్ది చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో అతన్ని
అతనిపై చర్యలు తీసుకోవాలి, అదేవిధంగా జోష్ బాబు కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.